ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారికి, అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీధర్ బాబు గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అట్లాగే తోటి బిల్డర్స్ అందరికీ నా నమస్కారం. అట్లాగే నాట్కో కుక్కటిపల్లి నుంచి వచ్చిన శివరాం ప్రసాద్ గారు, అట్లా వెంకటేశ్వర గారికి, అట్లా మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు సార్కి ఏంటంటే మా ఎన్ఎఫ్ఐ ఏంటంటే అసోసియేషన్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నమాట మీకు తెలిసిందే. మార్కెటింగ్లో కొంచెం ఊపిరి రావాలి అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారో ఇప్పుడు 7.6% ఉన్నది. అది 5% లోపల చేస్తే మా దగ్గర కొన్ని కస్టమర్స్కి ఉపయోగం ఉంటుందని చెప్పేసి దానివల్ల కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగిన తర్వాత పర్సంటేజ్ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం తగ్గదు. రెండోది ఏంటంటే అపార్ట్మెంట్స్ జనరల్గా 2500 పర్ ఎస్ఎఫ్టీ ఉన్నా కూడా సుమారుగా అప్పుడు మేము అందరం కూడా అందరూ కూడా కస్టమర్స్ అంతా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు కాబట్టి మినిమం అది 5000 నుంచి 6000 దాకా కూడా రిజిస్ట్రేషన్ వాల్యూతో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు పర్సంటేజ్ తగ్గించడం వల్ల అది మార్కెటింగ్కి మాకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3% పెట్టడం జరిగింది అపార్ట్మెంట్స్కి రిజిస్ట్రేషన్. దానివల్ల ఆ రోజున చాలా ఉపయోగపడటం జరిగింది. అట్లాగే లేడీస్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇంకో 1% కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ ఈ క్రైసిస్లో ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది. అట్లాగే మేము ఎప్పటి నుంచో ఒక చిన్న నాలా ఛార్జెస్ మీద ఇబ్బంది పడుతూ ఉన్నాం. నాలా ఛార్జెస్ ఏంటి అంటే గతంలో ఈ పంచాయతీ లేఅవుట్ చేసిన చోట ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, కానీ అప్పుడు నాలా ఛార్జెస్ కట్టించుకోలేదు. ఆ నాలా ఛార్జెస్ కట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ అపార్ట్మెంట్ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు మార్టిగేజ్ మేము ఆల్రెడీ 5% పెడతాము, కానీ దానివల్ల ఇంకో 5% ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయి 4 years అయినా కూడా ఈ రోజు వరకు మార్టిగేజ్ రిలీజ్ చేయక మా బిల్డర్స్ అంతా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఆ ఫైల్ కూడా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైనల్ స్టేజీలో ఉంది. శ్రీధర్ బాబు గారు ఆ విషయంలో మీరు చిన్న హెల్ప్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మా బిల్డర్స్కి ప్రాబ్లం సాల్వ్ అవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా సుమారుగా దానివల్ల 400 to 500 crores ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ మేజర్ కాబట్టి అవకాశాన్ని బట్టి ఈ 2 చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు బిల్డర్స్కి మీ వైపు నుంచి ఎంకరేజ్మెంట్స్ ఇచ్చినట్లయితే ఈ సమయంలో చాలా బాగుంటుంది. అట్లాగే అన్నిటికంటే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హైరేజ్డ్ విషయంలో జీవో నెంబర్ 50 మీరు ఈరోజు తీసేసినట్లయితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకే రోడ్లో 30 floors 40 floors ఇవ్వడంతో ట్రాఫిక్ సమస్య అయితేనేమి అనేక సమస్యలు తలెత్తే ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ బిల్డరు ఇవాళ కట్టే పరిస్థితి లేదు. ఈ హైరేజ్డ్ 30 floor 40 floor పెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు జీవో నెంబర్ 50 కానీ తీసేసినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్. ఎందుకంటే మనకు హైదరాబాద్లో వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, రింగ్ రోడ్ లోపల 1000 ఎకరాలు ఉంది, రింగ్ రోడ్ అవతల కూడా 1000 ఎకరాలు ఉంది. అదే బాంబేలో అయితే అవకాశం లేదు, చెన్నైలో అయితే అవకాశం లేదు. మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విషయంలో ఎఫ్ఐసిగా తీసుకొచ్చినట్లయితే ఈ బిల్డర్స్ వ్యవస్థ, ఈ కన్స్ట్రక్షన్ వ్యవస్థ, రియల్ ఎస్టేట్ వ్యవస్థ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఈ హైరేజ్ ఎక్కువగా ఇవ్వటం వల్ల 100 కోట్ల రూపాయలు పర్ ఎకర్ పలకడంతో ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి అందుబాటులో లేక మన రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుండాలి అంటే అబోవ్ మిడిల్ క్లాస్ బిలో హై క్లాస్కి ఎప్పుడైతే ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో ఉంటాయో ఈ మార్కెట్ బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది. ఈ ప్రజెంట్ బాగుండకపోవడం కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం, ఈ మిడిల్ క్లాస్కి బిలో హై క్లాస్కి అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే ఈ పరిస్థితి. కానీ దీనికి ఏ ప్రభుత్వం కారణం అని చెప్పి మేము అనడం జరగలేదు. కాకపోతే ఏంటంటే ఈ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో 100 feet రోడ్లో వచ్చేసరికి 100 కోట్లు పలుకుతూ ఉంది. పక్కన 40 feet రోడ్డు ఉంటుంది,
అక్కడ కూడా వాడు ఆ ల్యాండ్ ఓనర్ 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, అవతల 30 ఫీట్ ఉంటుంది, వాడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. దానివల్ల ఏంటంటే అనేక ఆర్థిక అసమానతలు ఉంటూ ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేస్తే ఈ వ్యవస్థని మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలాగా మీరు అన్నీ కూడా విషయాలు ఆలోచిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విషయంలో మీరు ఈ విషయాల్లో మా విషయాల్లో కూడా మీరు ఆలోచించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మా వాళ్ళందరి తరఫున కూడా విన్నపం చేస్తున్నాను సార్. ఈ విషయాల్లో కొంచెం త్వరగా మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 విషయాల్లో కూడా కొంచెం మరి తొందరగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మా రియల్ ఎస్టేట్ మరి అసోసియేషన్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఈ అవసరం మీకు వీలు పడి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించడం వల్ల కూడా ఆదాయం తగ్గదు. అందరూ కూడా వాల్యూస్ కూడా మీరు పెంచిన దానికంటే ఇంకెక్కువగా మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో మరి తీసుకుంటారని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ అట్లాగే నాలా ఛార్జెస్ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది. కాబట్టి అది కూడా మీరు ఒక మాట చెప్తే అయిపోతుందండి. ఈ 2 విషయాల్లో కూడా ఇమీడియట్గా అవటానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం త్వరగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.